అందరికి ప్రేస్తులాడండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ఈ దినము రూతు గ్రంథంలో ఉన్నటువంటి మరో ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రూతు గ్రంథంలో మనము చదివినట్లయితే న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో యూదా మండలంలో పెద్ద కరువు వస్తుందండి. కరువు వచ్చినప్పుడు యూదా మండలంలోని బెత్లెహేములో ఉన్నటువంటి ఆయన పేరు ఎలిమెలెకు, ఆయన భార్య పేరు నవోమి. మరి ఆయన ఏం చేస్తారంటే తన భార్యను ఇద్దరు కొడుకులను తీసుకొని మోవాబు దేశమునకు వలస వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అనుకోని విధంగా ఈ ఎలిమెలెకు అని ఆయన చనిపోతాడు. మరి ఆయన ఇద్దరు కుమారులు ఆ మోవాబు దేశమునకు వెళ్తారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను పెళ్లాడతారు. వారిద్దరి పేరు, ఒక ఆమె పేరు ఓర్పా, మరి ఈ ఎలిమెలెకు చిన్న కోడలి పేరేమో రూతు. పెద్ద కోడలి పేరు ఓర్పా, మరి చిన్న కోడలి పేరు రూతుగా మనం ఇక్కడ చదువుతున్నాం. అయితే విధి వంచిస్తుంది ఏమో కానీ ఈ నవోమి మిగులుతుంది, భర్తను కోల్పోయినటువంటి మరి నవోమి మిగులుతుంది. మరి ఆమె ఇద్దరు కొడుకులు కూడా మరణిస్తారు. మరి కోడళ్ళు ఉంటారు. ఇక ఆమె చాలా బాధలో ఉంటుందండి. అయితే ఉన్నట్టుండి ఆమెకు ఒక శుభవార్త తెలుస్తుంది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మరొకసారి వారి మండలాన్ని, యూదా మండలాన్ని చల్లని చూపు చూశాడు. వర్షాలు పడ్డాయి. మరి ఆ దేశంలో కరువు లేదని చెప్పి వార్త విన్నప్పుడు ఆమె కోడండ్రని తీసుకొని, ఇద్దరు కోడండ్రను ఆమె తిరిగి తన మండలానికి, తన ప్రాంతానికి బయలుదేరుతుందండి. ఆ బయలుదేరే సమయంలో ఆమె కోడళ్ళను గుర్తు చేసుకొని చాలా బాధపడుతుంది. కోడళ్ళు నాతో ఉంటే మరి వాళ్ళు బ్రతకలేరు అని చెప్పి తలస్తుందో ఏమో కానీ మరి వాళ్ళతో, ఇద్దరితో ఈ మాటలు అంటుందండి. మనం బైబిల్లో చదివితే మరి వారిద్దరితో ఈ విధంగా అంటుంది, అమ్మలారా, తల్లులారా, మీరు నాతో ఉండడము ఏమాత్రము క్షేమం కాదు. మరి నేను భర్తను పోగొట్టుకున్నాను, మీరు కూడా భర్తను పోగొట్టుకున్నారు, కావున మీరు పుట్టింటికి వెళ్ళడమే ఉత్తమం అని చెప్పి చెప్తుంది. ఆ విధంగా మరి పుట్టింటికి వెళ్ళమని చెప్పినప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా బాధపడతారు. మరి ఆమె మాటలను బట్టి మరి పుట్టింటికి వెళ్ళడమే మంచిది అనుకున్నటువంటి పెద్ద కోడలు ఓర్ప పుట్టింటికి వెళ్ళిపోతుందండి. అయితే ఇక్కడ చిన్న కోడలైనటువంటి రూతు మాత్రము అత్తని విడిచి వెళ్ళదు. ఈమె మోయాబు దేశస్తురాలండి. ఆమె వెళ్ళలేదండి. మరి అలా వెళ్ళకుండా ఆమె తమ అత్తగారైనటువంటి నవోమితో ఏమంటుందో ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం నుండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17 మాటలు మనం చదువుదాం. నవోమి కోడలిని, అమ్మ, నీ తోడి కోడలు తన బంధువుల యొద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతి జనుల దేవుని కొలుచును,
మరి నీవు కూడా వెళ్ళిపోరాదా అని అడిగాను. కానీ రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపోమ్మని నిర్బంధ పెట్టవలదు, నేనును నీ వెంట వత్తును, నీవు వెళ్ళు చోటికే నేనును వత్తును, నీవు వసించు చోటనే నేనును వసింతును, నీ బంధువులు నా బంధువులగుదురు, నీ దేవుడు నా దేవుడు అగును, నీవు మరణించు చోటనే నేనును మరణింతును, నిన్ను పాతిపెట్టు చోటనే నన్నును పాతిపెట్టుదురు, మృత్యు తప్ప మరి ఒకటి మనలను వేరుపరిచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనా చేయునుగా కాని పలికాను. ఎంత గొప్ప విషయం అండి. ఒక కోడలు అత్తతో పలికినటువంటి మాటలు. నేను వెళ్ళనత్తమ్మా, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే తింటాను, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను, నీ బంధువులు నా బంధువులు అవుతారు, నీ దేవుడు నా దేవుడు అవుతాడు, నువ్వు చచ్చిన చోటనే నేను చచ్చిపోతా, నిన్ను ఎక్కడైతే పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి అని చెప్పి వెళ్ళటానికి ససేమిరా ఒప్పుకోలేదండి. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయము మనకు కనిపిస్తుంది. అదేంటంటే తన అత్తగారిని ఏమాత్రము మరి విడిచిపెట్టనిదై ఈ రూతు మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ ఆశ్చర్యమైన విషయము ఉందన్న సంగతి నేను మీకు చెప్పాను. అదేంటంటే ఇక్కడ మనం గమనించాలి. ఏమండి, కేవలము తన అత్తగారేనా భర్తను పోగొట్టుకున్నది? రూతు పోగొట్టుకోలేదా? అయినప్పటికీ చూడండి, తన బాధ కంటే అత్త బాధే ఎక్కువ అన్నట్లుగా ఏం ప్రవర్తిస్తుంది చూడండి. తన బాధ తను బాధపడటము ప్రక్కన పెట్టేసి, నా అత్తగారు బాధపడకూడదు, ఆమెకి ఏ లోటు రాకూడదు, ఆమెకు నేను తోడుగా ఉండాలని చెప్పి మరి ఈ విధంగా తలుస్తుంది చూడండి. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇలాంటి స్త్రీ మనకు ఒక ఆమె బైబిల్లో ఉన్నటువంటి మరి సువార్తల్లో మార్కు సువార్తలు కనిపిస్తుంది, లూకా సువార్త కనిపిస్తుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వరకు చదివితే అక్కడ ఒక పేద విధవరాలు కనిపిస్తుందండి. ఆమె ఏం చేస్తుంది? తానే ఎంతో దీనస్థితిలో ఉంది, తానే ఎంతగానో బాధపడుతుంది. అయినప్పటికీ ఆమె మరి కూలికెళ్ళి సంపాదించుకున్న 2 కాసులు తీసుకెళ్ళి ఆ కానుక పెట్టెలో వేస్తుందండి, దేవునికి ఇస్తుందండి. ఈ పేద విధవరాలికి ఈ రూతుకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇక్కడ ఈ రూతు ఏం చేస్తుందంటే, ఆమె మరి తన అత్తగారైనటువంటి మరి నవోమి పట్ల ఆదరణ చూపుటకు, ఆమెతో ఉండుటకు రూతు ఇష్టపడుతుందండి. మనం గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం ఒకసారి బైబిల్ చదువుదాము. 25వ అధ్యాయం మత్తయి సువార్త 40 వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు. అందుకు ఆయన వారితో, ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరని వక్కానించున్నానని వారితో చెప్పాను. అత్యల్పులను ఆదరిస్తే, వారికి మేలు చేస్తే అది నాకు చేసినట్లే అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ రూతు ఒక దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి
అత్యల్పురాలుగా ఉన్నటువంటి తన అత్త పట్ల ఆదరణను చూపుతుందండి. తన అత్తకు అండగా ఉండుటకు ఆమె నిశ్చయించుకుంటుందండి. అనగా ఇక్కడ వాళ్ళ అత్తగారికి కాదు ఈమె చేసేది, సాక్షాత్తు దేవునికే ఈ ఈ ఇది చేస్తుందన్న సంగతి మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అత్యల్పుల్లో మీరు ఏ ఒక్కరికి మరి ఇలాంటివి చేస్తే, ఇలాంటి మేలులు చేస్తే అవి వారికి చేసేది నాకు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఆమె తాను కూడా మరి ఎంతో దీనస్థితిలో ఉంది. అయినప్పటికీ ఆమె అత్యల్పురాలైనటువంటి తమ అత్తకి మరి మేలు చేయడానికి, ఆమెకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతుంది. చూడండి, అంటే అత్తకు కాదు ఆమె అక్కడ చేసేది, సాక్షాత్తు సర్వోన్నతమైనటువంటి దేవునికే ఆ మేలు చేసిందన్న సంగతి మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అదేవిధంగా మనం సువార్తలు గమనిస్తే అక్కడ పేదరాలు తాను దీనస్థితిలో ఉన్నప్పటికీ, తాను ఎంతో మరి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, తినడానికి తిండి లేదు ఆమెకి. అలాంటి స్థితిలో మరి దేవునికి ఆ 2 కాసులను కానుగ్గా ఇస్తుంది. చూడండి, ఇక్కడ ఈమె మరి రూతు అక్కడ ఉన్నటువంటి ఆ పేదరాలు ఇద్దరు మరి ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇద్దరు దీనస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ మా దీనస్థితి మాకు ముఖ్యం కాదు, మా బాధ ముఖ్యం కాదు, ఇదిగో ఎదుటివారి బాధనే మాకు ముఖ్యం అని చెప్పి తలస్తూ మరి ఇలాంటి మేలు చేయటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకేనేమో ఇక్కడ రూతును దేవుడు బహుగా దీవించాడు. అక్కడ ఆ పేదరాల్ని మరి దేవుడు ఎంతగానో మెచ్చుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ రూతును బట్టి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని, మరి ఆశ్చర్యకరమైనటువంటి పాఠాన్ని దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఇదిగో ఎవరైతే తమ బాధలను పక్కన పెట్టుకొని, తమ బాధలను గుండెలో దాచుకొని ఇతరులకు మేలు చేస్తారు, బాధల్లో ఉన్న వారి పట్ల ఆదరణ చూపుతారు, అలాంటి వారు ఆ మేలును మరి చేయనది వారికి కాదు నాకే అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మనము రూతు లాంటి వారమై మనం జీవించి మరి రూతు వలె బహుగా దీవింపట్టుకు గాను మనము మరి ప్రయత్నం చేద్దాం. ఈ రూతు గ్రంథాన్ని బట్టి దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపలను దేవా, సర్వోన్నతుడా, అయ్యా మరి తండ్రి, రూతు నాయన ఈ గ్రంథంలో మరి తాను కూడా దీనస్థితిలో ఉన్నప్పటికీ, తాను కూడా బాధల్లో ఉన్నప్పటికీ ప్రభువా, మరి బాధల్లో ఉన్నటువంటి తన అత్తగారిని ప్రభువా ఆమె అంటి పెట్టుకుని మరి జీవించగలుగుటకు తండ్రి, ఆమెతో ఉంటకు నాయన, ఆమెతో మరణించుటకు ప్రభువా, మరి ఆమెను ఆదరించి ప్రభువా ఆమె సేవ చేయుటకు ప్రభువా మరి నిశ్చయించి ఉంది తండ్రి. ఈమెను బట్టి మీకు స్తోత్రములు నాయన. అదేవిధంగా తండ్రి సువార్తలోనూ ఆయన మరి ఆ పేద విధవరాల్ని ప్రభువా మరి పోలినట్టి స్త్రీగా ప్రభువా మరి ఈ రూతు మాకు కనిపిస్తుంది తండ్రి. ఇద్దరు కూడా ప్రభువా వారు బాధల్లో ఉన్నప్పటికీ నాయన మరి తమ బాధలు మరి వారికి ముఖ్యం కాదన్నట్లుగా నాయన మరి ప్రవర్తిస్తూ ఉండటం ప్రభువా మేము చూస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి మా చుట్టుప్రక్కల నాయన అనేక మంది బాధల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు నాయన. మేము బాధల్లో ఉన్నప్పటికీ నాయన మాకు భోజనం లేనప్పటికీ తండ్రి
ప్రభు మాకు నాయన ఏమీ లేనప్పటికీ నాయన ప్రభువ, బాధల్లో ఉన్నటువంటి ప్రభువ బిడ్డల్ని ఆదరించి నాయన నీ చేత నాయన అధికంగా ఆశీర్వదింపబడ్డకు నాయన మా ఎడల మీ కృపజూపమని మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాయన మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడానికి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.